రాజకీయాల్లో పుత్రరత్నాల నిర్వాహకాలతో తగిలిన సన్ స్ట్రోక్లు చూశాం. కానీ ఆ దంపతులకు కూతురు స్ట్రోక్ తగిలేలా ఉంది. వారి గారాల పట్టి కంట్రోల్ తప్పి చేసిన కామెంట్స్ని పార్టీ సీరియస్గా తీసుకుంది. అది పూర్తిగా తన వ్యక్తిగతం అంటూ అమ్మగా ఆ మహిళా మంత్రి వివరణ ఇచ్చినా తనే బాధ్యత వహించాల్సి వచ్చేలా ఉంది. ఇంతకీ కొండా సుష్మిత వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి? ఎవరి బలం చూసుకొని ఆమె ఇలా మాట్లాడింది? ఇంట్లో అమ్మా నాన్నకో మాట చెప్పకుండానే కూతురు అంత ధైర్యం చేస్తుందా? నిజంగానే తానే సొంతంగా మాట్లాడిందా లేదా వ్యూహాత్మకంగా మాట్లాడించారా? కొండా సీటు కదిలితే ఓరుగల్ నుంచి ఛాన్స్ ఎవరికి? లెట్స్ వాచ్. తెలంగాణ కాంగ్రెస్లో రోజుకో వివాదం తెరపైకొస్తోంది. డైలాగ్స్ గన్లో తూటాలు ఎక్కుపెట్టి కూర్చున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎప్పుడూ నోరెత్తని చిన్నారెడ్డి లాంటి నాయకుడు కూడా ఫుల్ ఫైరింగ్ మీదున్నారు. ఇక అనిరుద్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేల సంగతి సరేసరి. ఉన్న పంచాయతీలు చాలవన్నట్లు కాంగ్రెస్ ని కొత్త వివాదాలు చుట్టుముడుతున్నాయి. కొండా సురేఖతోనే కాంగ్రెస్ పెద్దలు జెండు బాంబ్ రాసుకుంటుంటే ఇప్పుడు ఆమె కూతురు కొత్త రచ్చ రేపింది. మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దంపతుల గారాల పట్టి సీఎంని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడిన మాటలు అధికార పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజకీయాల్లో చాలా వరకు సన్ స్ట్రోక్ తగిలే నాయకులను చూస్తుంటాం. కానీ కొండా దంపతులకు మాత్రం కూతురు స్ట్రోక్ తగిలింది. ఒకసారి కాదు, రెండోసారి. మొదటిసారి మాట్లాడినప్పుడు ఎంత సంచలనమైందో ఇప్పుడు అంతకు మించి కలకలం సృష్టించాయి కొండా సురేఖ కూతురి వ్యాఖ్యలు. సుస్మితా పటేల్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ ఆమెపై సీరియస్గా ఉంది. అయితే సుస్మితా పటేల్కి వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఎందుకంటే మంత్రి కూతురికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు, పార్టీలో ఎలాంటి పదవీ లేదు, జస్ట్ కొండా అనే ఇంటి పేరుతో ఉంది. దీంతో కూతురి దూకుడు ఎఫెక్ట్ అమ్మపై పడేలా కనిపిస్తోంది. కేబినెట్ విస్తరణ గురించి చర్చ వచ్చినప్పుడల్లా కొండా సురేఖ మంత్రి పదవిపై ఊహాగానాలు వస్తూనే ఉంటాయి. ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజుల్లో సమంతపై, నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ మంత్రి హోదాలో చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షణలో పడేశాయి. ఇక కొండా సురేఖ, ఓరుగల్లు జిల్లాకే చెందిన మరో మంత్రి సీతక్క మధ్య గ్యాప్ గురించి తెలిసిందే. వీటితో పాటు ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటిపై ఫిర్యాదు, జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో వివాదం, ఆమె భర్త కొండా మురళి కామెంట్స్ క్రమశిక్షణా కమిటీ వరకు వెళ్లడం, వివరణ ఇవ్వడం, ఇలా ఎటు చూసినా కొండా ఫ్యామిలీ చుట్టూ వివాదాలే. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తనకు తెలియకుండా దేవాదాయ శాఖలో రివ్యూ చేయడంపై ఈ మధ్య మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. జిల్లాలోని ఎమ్మెల్యేలతో ఎన్ని పంచాయతీలున్నా టీ కప్పులు తుఫాన్లా చల్లారిపోతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్లో ఇవన్నీ మామూలేనని చూసి చూడనట్లు సర్దుకుపోతున్న కొండా కూతురి కామెంట్స్ మాత్రం కొండా సురేఖ మంత్రి పదవిపై ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తోంది. గతంలో కొండా సురేఖ ప్రైవేటు ఓఎస్డీ సుమన్పై వచ్చిన ఆరోపణల విషయంలో పోలీసులు ఇంటికి వెళ్లిన సమయంలో ఆమె కూతురు సుస్మితా పటేల్ చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డిపై, రెడ్డి సామాజిక వర్గం పెత్తనంపై, రోహిన్ రెడ్డి జోక్యంపై కూతురు చేసిన కామెంట్స్కి మంత్రి కాకుండా సురేఖ వెళ్లి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు సుస్మితా పటేల్ చేసిన కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు పెట్టేలా ఉన్నాయనే చర్చ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డిని ఏకవచనంతో సంబోధించడం, సీఎం అయ్యాక కళ్లు నెత్తికెక్కాయా అంటూ వ్యాఖ్యానించడంపై పార్టీ నాయకత్వం సీరియస్గా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటించి వచ్చే ఎన్నికల్లో రేవూరిని మరింత మెజార్టీతో గెలిపించాలని కోరిన తర్వాత పరకాల అప్కమింగ్ ఎమ్మెల్యే సుస్మితా పటేల్ అంటూ పోస్టులు పెట్టడం, పబ్లిక్గా పరకాల టికెట్ నాకే వస్తుందనడం, పార్టీ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుస్తాననడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే రేవూరి డైపర్లు వేసుకుని తిరగలేకపోతున్నాడని ఎంపీ వేం నరేందర్ రెడ్డి నీకు ఇచ్చిన సలహా ఏది అంటూ బర్త్డే వేడుకల్లో బీసీ కార్డుతో చెలరేగిపోయారు సుస్మిత. మంత్రి కూతురి వ్యాఖ్యలపై పార్టీ చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే ఇక కట్టడి చేయడం కష్టమనే అభిప్రాయానికి వచ్చింది. ఇలాగే వదిలేస్తే మిగతా వారు కూడా లైన్ దాటే ప్రమాదం ఉందని పార్టీ అగ్రనాయకత్వం చర్చించుకున్నట్లు సమాచారం.
సుస్మితా పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రోజే మంత్రి కొండా సురేఖకి క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. సుస్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ వెంటనే వివరణ ఇచ్చినా, తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యులను ఎలా చేస్తారని చెప్పినా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని తెలిపినా, ఈసారి మంత్రి పదవిపై వేటు వేసేందుకు ప్రభుత్వం పార్టీ పెద్దలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కొండా కూతురు ఎవరి బలం చూసుకుని మాట్లాడినా, తనే సొంతంగా మాట్లాడి ఉన్నా చర్యలు కఠినంగా ఉండాలని పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సుస్మితా పటేల్ ఎందుకలా మాట్లాడింది, వెనక ఎవరున్నారు, ఇవన్నీ తెలుసుకుంటూనే చర్యలకు దిగాలని భావిస్తోంది. నోటీసును ఉపసంహరించుకోవాలని కొండా సురేఖ కోరినా, ఈసారి ఆమె విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకునేందుకే అధినాయకత్వం సిద్ధపడినట్లు కనిపిస్తోంది. కూతురు వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమంటున్న కొండా సురేఖ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం పర్యటనకు దూరంగా ఉన్నారు. ఆమె బర్త్డే వేడుకలను కూతురు రాజకీయం చేయడంతో ఇదంతా కొండా ఫ్యామిలీ పొలిటికల్ గేమ్గానే భావిస్తోంది పార్టీ నాయకత్వం. అసంతృప్తి వ్యక్తం చేసి ఉండొచ్చు, సీఎం వ్యాఖ్యలతో తాము బాధపడ్డామని చెప్పుండొచ్చు. కానీ సీఎంపై ఆరోపణలు చేస్తూ పార్టీకే సవాల్ విసురుతూ కొండా కూతురు చేసిన వ్యాఖ్యల ప్రభావం ఆమె తల్లి పదవిపై పడేలా ఉంది. లండన్ పర్యటనకు వెళ్లే ముందు ఢిల్లీ CWC సమావేశంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో ఉన్నప్పుడే కొందరు ముఖ్య నాయకులతో మాట్లాడి సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిసింది. కూతురి వ్యాఖ్యలకు తానెలా బాధ్యురాల్ని అవుతానని కొండా సురేఖ లాజిక్గా మాట్లాడినా పార్టీ ఈ వాదనతో ఏకీభవించడం లేదు. కొండా సురేఖ వివరణ ఇచ్చిన సమయంలోనే మాజీ మంత్రి OSD సుమంత్పై కేసు నమోదైంది. ఓ వ్యాపారిని బెదిరించి దాడి చేసినట్లు వచ్చిన ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఓ వివాదంలో ఈయన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా కొండా సురేఖ కూతురు సుస్మిత తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. పార్టీకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా క్రమశిక్షణా చర్యలు తప్పవని తేల్చేశారు TPCC ప్రెసిడెంట్. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సీఎం ఫారిన్ టూర్ నుంచి తిరిగి రాగానే కొండా సురేఖ విషయంలో కఠిన నిర్ణయం తప్పదంటున్నారు. మరి కొండా మంత్రి పదవి పోతే బీసీ కోటాలో ఆ బెర్త్ ఎవరికి దక్కుతుందనే చర్చ అప్పుడే మొదలైంది. సుస్మితా పటేల్ వ్యాఖ్యలతో కొండా సురేఖ మంత్రి పదవికి ముప్పు వస్తుందో లేదో తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే.